మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి ప్రభువా, మరి నీ వాక్యమును మేమందరము కూడా ధ్యానిస్తుండగా మా అందరితోనూ ప్రభువా తేటగా మాట్లాడమని వేడుకుంటున్నాం. తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుకుంటున్నాం. వాక్యములో ఉన్న సత్యమును మేము గుర్తించడానికి, గ్రహించడానికి నీ ఆత్మను మా అందరికీ ప్రభువా దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరితోనూ ప్రభువా మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నాము. నీ వాక్యము ద్వారా మా జీవితంలో మార్చుకోవడానికి, సరైన మార్గంలో నడిపించుకోవడానికి మీరు మాతో మాట్లాడి సమస్తము ప్రభువా మీ నామ మహిమార్థముగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. మరి మీ అందరూ కూడా సాధ్యమైనంత వరకు మ్యూట్లో పెట్టుకుంటే చక్కగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, స్టడీ చేయడానికి అవకాశం ఉంది. రైట్. మరి ఈ సమయంలో మనం గత కాలం కొద్ది రోజులుగా అంటే 2-3 వారాలుగా మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్న టాపిక్స్ ఏంటి అంటే హతసాక్షుల గురించి, లేదంటే ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఎటువంటి జీవితం ఉంటుంది అని లేఖనాధారంగా మనము మత్తయి సువార్త, యోహాను సువార్త కూడా మనం చూసాం. అంటే ప్రస్తుతానికి కనిపిస్తున్న ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఏదైతే గలిబిలిగా ఉంటుందో, అసలు యేసు ప్రభువుని నమ్ముకోగానే ఏమొస్తుంది అని చాలామంది అపార్థాలకి, అపోహలకి కూడా మనము వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఇతరులకు కూడా మనము ఈ లైవ్ ద్వారా మనం తెలియజేస్తున్నాం అన్నమాట. మరి ఈ సమయంలో కూడా మరొక వ్యక్తి యొక్క జీవితము మనము ఖచ్చితంగా మాదిరికరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతని గురించి అందరికీ తెలిసిందే. క్రైస్తవ సమాజంలో ఖచ్చితంగా అతని గురించి అందరికీ తెలిసిందే. అనేక మంది అత్యధికులు కూడా అతని పేరు కూడా పెట్టుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద బైబిల్లో అతని గురించి జస్ట్ 1-2 అధ్యాయాల్లో మాత్రమే ఉంటుంది. 1-2 అధ్యాయాల్లో మాత్రమే ఉన్న ఒక వ్యక్తి ప్రపంచాన్ని కూడా, అందరినీ కూడా ప్రభావితం చేయగలిగిన మరి అతని యొక్క జీవిత విధానము, లేదంటే అతని యొక్క మాదిరిని ఖచ్చితంగా మనము ఆలోచించి తీరాలి. ఎప్పుడైతే మనము ఇటువంటి మాదిరిని తీసుకుంటామో, ఈ భౌతిక సంబంధమైన ఈ లోకములో మనందరం కూడా క్రీస్తు కొరకు ఏ విధంగా జీవించాలి అనేది మనము నేర్చుకోవడం మాత్రమే కాకుండా అనేకులకు మనము తెలియజేసిన వారిగా కనిపిస్తాం. సో మరి ఆ వ్యక్తి గురించి మనము ఒకసారి ధ్యానం చేద్దాం అన్నమాట. మీ అందరికీ తెలిసిన గ్రంథమే అపోస్తుల కార్యాలు. ఈ యొక్క అపోస్తుల కార్యముల నుంచి మనము ఈ వ్యక్తిని గురించి మనం స్టడీ చేద్దాం. అందరూ అనుకోవచ్చు, ఇతని గురించి నాకు తెలిసిందే బ్రదర్, నాకు మాదిరి, నేను కూడా చాలాసార్లు చదివాను అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. తప్పేమీ కాదు. ఎందుకంటే ఎక్కువగా ఇష్టపడి చదివే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. మరి మీరు ఎంతమంది ఎక్కువగా ఇష్టపడి చదువుతారు ఆ వాక్యాలు నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కువగా ఇష్టపడి చదివే వ్యక్తి అన్నమాట అతను. కాబట్టి అతని గురించి మనము తెలుసుకుందాం. రైట్. ఎందుకని ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే, యేసుక్రీస్తుని గురించి చాలామంది మాటల్లో చెబుతారు. అది క్రియల రూపంకి వచ్చేపాటికి ఏ విధంగా కనిపిస్తుంది అంటే, బైబిల్లో మనకి ఇతను కనిపిస్తాడు ఒక మాదిరిగా. క్రియల రూపంలో క్రీస్తుని గురించి ఏ విధంగా ఇతను ప్రకటిస్తున్నాడు, నోటి మాటలు మాత్రమే కాదు, అతని యొక్క జీవిత విధానము, మరణం విషయంలో కూడా అతని యొక్క క్రియలు ఎలాగ ఉన్నాయి, అతని మాటలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనకు మాదిరికరమైన జీవితం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పినవన్నీ కూడా నేను క్రైస్తవులందరూ కూడా చేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి క్రీస్తును పోలి జీవించడం అనేది ఎవరూ కూడా చేయడం లేదు. మనకు వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే మనందరిలో కూడా నిజంగా నేను యేసుక్రీస్తు వారిని పోలి జీవిస్తున్నానా, నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో ఆయన చెప్పిన ప్రకారమే నేను ఉంటున్నానా, ఆయనకు నేను నిజంగానే లోబడి జీవిస్తున్నానా అని ప్రతి ఒక్కరూ కూడా వారికి వారుగా ఆ ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే ఎవరో వచ్చి మనల్ని ఏలెత్తి చూపించి నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నువ్వు అలా చేస్తున్నావు కదా అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు.
కానీ వ్యక్తిగతంగా మనకే తెలిసిద్ది. ఇప్పుడు రోడ్డున పోయేవాడు ఉన్నాడండి, చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉచితమైన సలహాలు ఇస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా చెప్తా ఉంటావు కానీ అలా చెయ్యవు కదా అని. కానీ వాస్తవాలు వాళ్ళకి తెలీదు. సరే, ఎవరో మన ఇంట్లో వాళ్ళో లేకపోతే బయటోళ్ళో మనల్ని దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు అట్లా చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటారు. సగటున ఏ సేవకుడికైనా సరే ఖచ్చితంగా సంఘం నుంచే కాదు, కుటుంబంలో నుంచి కూడా బాగా ఎత్తి పొడుపులు వస్తూనే ఉంటాయి. అయితే మనకి మనం ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి ఖచ్చితంగా. వ్యక్తిగతంగా నాకు నేను ప్రశ్నించుకుంటే నిజంగా క్రీస్తు మార్గంలో ఉన్నానా లేదా అన్న విషయాలు మనకు ఖచ్చితంగా తేటగా కనిపిస్తాయి. సో ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానిద్దాం. తద్వారా మన జీవితాల్లో కొన్ని మార్పులు చేసుకుందాం అన్నమాట. రైట్. మరి ఏంటి ఆ వ్యక్తి గురించి చివరి గడియలో, అతని యొక్క చివరి గడిలో మాటలు ఎలా ఉన్నాయని చూసినట్టయితే మనందరం కూడా ఒకసారి నేను చదువుతాను. ఖచ్చితంగా వాక్యాన్ని అందరూ ఓపెన్ చేసి చూడాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుండి నేను చదువుతాను. ఖచ్చితంగా మీరు కూడా ఆ లేఖనాలను జాగ్రత్తగా గమనించాలన్నమాట. రైట్, చదువుతున్నాను. వారి మాటలు విని కోపముతో మండిపడి, అంటే వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ సందర్భములో ఎవరి మాటలు అంటే స్టెఫెన్ మాట్లాడుతున్న మాటలు విన్న వాళ్ళకి కోపం ఎక్కువైపోయి పళ్ళు కొరుకుతున్నారంట. సాధారణంగా మీరు చూసే ఉంటారుగా, కొంతమంది రాత్రుల పూట నిద్రపోయేటప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటారు. కొంతమంది బాగా కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటారు. కొంతమంది కాలక్షేపానికి పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఇంకేం పని లేదు, ఉట్టిగా అలా ఖాళీగా కూర్చొని. కానీ అత్యధికంగా పళ్ళు కొరకడం ఎవరిని చూస్తాము అంటే కోపంతో ఉగ్ర రూపంలోకి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఇక్కడ స్టెఫెన్ మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా పళ్ళు కొరుకుతూ అతన్ని చూస్తున్నారన్నమాట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంటే దేవునికి మహిమ కలగాలని చెప్తుంది. తన యొక్క అనుచరులుగా లేదంటే క్రీస్తు యొక్క మార్గములో ఎలా జీవించాలో స్టెఫెన్ మనకు నేర్పిస్తున్నాడు. అందుకే నేను దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నాను. ఒక స్టెఫెన్ ఒక సామాన్యమైన మనిషి యేసుక్రీస్తు వారితో కలిసి అంటే యేసుక్రీస్తు వారి యొక్క అనుచరుల్లో మనకి స్టెఫెన్ ఎక్కడ కనిపించడు. అపోస్తులతో మనకి ఎక్కడ స్టెఫెన్ కనిపించడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు కాదు. అంటే యేసుక్రీస్తును దగ్గరగా చూసిన వ్యక్తి స్టెఫెన్ కాదు. కేవలం స్టెఫెన్ ఎక్కడి నుంచి మనకు కనిపిస్తాడు అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయిన తరువాత శిష్యులు ఎప్పుడైతే ప్రపంచం అంతటి కూడా విస్తరించి సువార్త ప్రకటించడం మొదలు పెడుతున్నారో ఆ సమయంలో అపోస్తులను ఫాలో అవుతూ మనకి ఇక్కడ స్టెఫెన్ కల్పిస్తాడనమాట. అంటే క్రీస్తు మాదిరిని చూపించే శిష్యులు అపోస్తులు ఫాలో అవుతున్న స్టెఫెన్ ఒక సామాన్య మనిషి అని నేను అందుకే అన్నాను, లేకుంటే అపోస్తులుడని అనడానికి అవకాశం ఉండేది. మరి ఇటువంటి ఒక సామాన్యమైన స్టెఫెన్, ఒక చిన్న కుర్రవాడు
ఎందుకని కుర్రవాడు అన్నాను అంటే మనందరికీ తెలిసిందే. మనం ఏదైనా పని చేయాలన్నా లేదంటే పని చేపించాలంటే ముఖ్యంగా చర్చిలో మనం మందిర పరిచయలు చేయించాలంటే సాధారణంగా యవ్వనస్తులు ఎంచుకుంటూ ఉంటాం. యవ్వనస్తులు వారికి మనం పనులు అప్పగిస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది యవ్వనస్తులు దైవజనులు వచ్చినప్పుడేమో ఒకలా ప్రవర్తిస్తుంటారు. దైవజనులు వెళ్ళిపోయినప్పుడు మరొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజమైన బిలీవర్, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎప్పుడూ కూడా నన్ను దేవుడు చూస్తున్నాడు అనే మనస్సాక్షితోనే అతను పని చేస్తాడు. వేషధారులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నిజాయితీగా యథార్థంగా దైవ సేవకుడు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అని నమ్మదగిన వ్యక్తులుగా ఎంతోమంది యూత్ ఈరోజు మందిరాలలో పనిచేస్తున్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే అటువంటి కేటగిరీకి చెందిన వ్యక్తే మరి స్టెఫెన్ కూడా. మరి అటువంటి యంగ్ బాయ్ మరి దేవుని పరిచయంలో ఎంతో అతను ముందుకొచ్చే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఒకానొక సమయంలో మరి వీళ్ళందరికీ కూడా సంఘ పెద్దలకి మరి అపోస్తులకు ఒక సమస్య వచ్చింది ఇక్కడ. వాళ్ళు చిన్న చిన్న విషయాలలో గొడవలు పడడం చూసి మరి మిగిలిన అపోస్తులు వాళ్ళందరూ కోపం వచ్చి, సరే మేము దేవుని వాక్యాన్ని మానేసి దేవుని సువార్త ప్రకటించడం మానేసి మీకు భోజన కార్యక్రమాల దగ్గర కూర్చోవాలా అని చెప్పేసి కోపపడి, మీలోనే కొంతమందిని ఎంచుకోండి, వారిని ఆహారము పంచిపెట్టడానికి నియమిస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకు అపోస్తులు మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఒకసారి గమనించండి, ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే సగటున మనం ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే చర్చిలో భోజనాలు జరుగుతున్నప్పుడు కానీ ఇలాగా ఫంక్షన్ల దగ్గర మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళు మన దగ్గరికి వచ్చిన కొన్ని సార్లు మనుషుల్లో ఉన్న ఆ యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే గమనించండి. వాళ్ళకి ఎక్కువ వేసావు నువ్వు, మాకు తక్కువ వేసావు, వాళ్ళు మీ వాళ్ళనా అంటే మేము బయట వాళ్ళమనా, లేదంటే మాకు నువ్వు ప్రత్యేకంగా నువ్వు కేర్ తీసుకోలేదు, మేమంటే విలువ లేదనే కదా అని చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఈ మహానుభావులు చూడండి ఎక్కడ గొడవ పడుతున్నారు, దేవుని పరిచర్య విషయంలో వీళ్ళు ఇక్కడ గొడవ పడుతున్నారు. వీళ్ళ స్పెషల్గా వీళ్ళ పెళ్లి విందుల్లో కాదు, ఇక్కడ దేవుని పని జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆహారం పంచిపెట్టే విషయాలు ఇక్కడ గొడవలు పడుతూ ఉన్నారన్నమాట. అనవసరమైన విషయాలకు గొడవలు పడేవారు ఖచ్చితంగా అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు బుద్ధిని మార్చుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకవేళ మనకు విలువ లేదనుకోండి, మనకు ఎవరు విలువ ఇవ్వలేదు, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకునేవాడు అంటే సమయాన్ని బట్టి దేవుడు హెచ్చింపజేస్తాడనే వాక్యాలు అనేక మార్లు మనం చదువుకుంటాం టక. కానీ మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి కదా. మనకు విలువ ఇవ్వకపోయినా సరే, మనల్ని ఎన్నిక చెయ్యకపోయినా సరే, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో దేవుడు హెచ్చింపజేస్తాడు కదా. అలాగా ఖచ్చితంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మొదటిగా మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ఆహారం పంచిపెట్టే విషయంలో ఇంకా మరి ఈ యొక్క అపోస్తులు వాళ్ళు కోపపడి, వారి మీద కోపపడి, ఇక మాకేం పని పాట లేదా, మేము ప్రార్థనలు చేసుకోకుండా సువార్త ప్రకటించకుండా కేవలం మీకు మాత్రం ఆహారం పంచిపెట్టడానికి మేము నియమించబడ్డామా అని ఇక్కడ ఎంతో స్పష్టంగా ఇక్కడ అపోస్తులు చెబుతున్నప్పటికీ మనము అటువంటి వాక్యాలు ఎన్నోసార్లు చదివినప్పటికీ దైవజనులు ఎంతోమంది నిందిస్తూ ఉంటారు. పాస్టర్ గారు మా విషయంలో పట్టించుకోలేదు, మా ఫ్యామిలీనే పట్టించుకోలేదు, లేదంటే మా కేటగిరీ వాళ్ళనే పట్టించుకోలేదు, మా కులపు వాళ్ళనే పట్టించుకోలేదు, ఆయన వాళ్ళందరికైతే బాగా ఏర్పాట్లు చేశాడు, వీళ్ళందరికైతే బాగా ఏర్పాట్లు చేశాడు, మాకు మాత్రం ఏమీ రాలేదనే దరిద్రపు ఆలోచనలు ఎప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఉండకూడదు. ఏ వ్యక్తిలో కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను అని చెప్పే వ్యక్తిలో ఇటువంటి తుచ్చమైన ఆలోచన విధానం అనేది ఉండకూడదు ఖచ్చితంగా. కాబట్టి మనం ఇక్కడ అపోస్తులు ఎంతో ఖండితంగా చెబుతున్నారు. ఇక్కడ మేము మా పని మానేసి మీ పని చేసుకుంటూ కూర్చోవాలి, ఇక్కడ మీకు ఆహారం పంచిపెట్టుకుంటూ కూర్చోవాలా? ప్రార్థన చేసే విషయంలోనూ వాక్యము ప్రకటించే విషయంలో దైవజనుడు బిజీగా ఉండారు. ఖచ్చితంగా ఆ రెండింటి విషయంలోనే దైవజనులు బిజీగా ఉండాలి. అన్ని విషయాలు దైవజనుడే చూసుకోవాలి. అది పంచిపెట్టాలి, ఇది పంచిపెట్టాలి, సంఘంలో అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అని కాకమ్మ కబుర్లు చెబుతూ ఉండేవాళ్ళు. సంఘంలో లోటుపాట్లు చూపించి దెప్పి పొడుస్తూ దైవజనుని కించపరుస్తూ లేదంటే సంఘాన్ని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు ఉంటారు. దేవుడు వాటన్నిటిని గమనిస్తున్నాడు అనమాట. దైవజనుడి పనేంటి? వాక్యాన్ని బోధించాలి దైవజనుడు.
ప్రార్థన యందు అతను ఏకాగ్రత కలిగి అదే పనిలో ఉండాలి. అంతేగాని అందరి విషయంలో, అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపించడం లేదు అపోస్తులు. రైట్. అయితే వీరు చెప్పిన మాట ప్రకారమే వీరు ఒక 7గురిని నియమించుకున్నారు. గమనించండి, ఇక్కడ కూడా మనం సగటున నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు 7గురిని ఏర్పాటు చేసుకున్నారు కదా, అపోస్తులు వాళ్ళని నియమించినట్టు మనకు కనిపిస్తుంది. ఈ 7గురు ఎవరు, ఎలా ఉన్నారు అంటే ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానముతో నింపబడిన వారు, మంచి పేరును సంపాదించుకున్నవారు. ఇక్కడ మనకి 3 కేటగిరీస్ కనిపిస్తున్నాయి కదా. పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు అని మనకు కనిపిస్తుంది. జ్ఞానము కలిగిన వారుగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా చెడ్డ పేరు, బ్యాడ్ నేమ్ లేకుండా మంచి పేరు సంపాదించిన వారిగా కనిపిస్తుంది. మరి నేటి సంఘాలలో లేదంటే మనం వెళ్తున్న సంఘాలలో పరిచర్య జరిగించే విధానములో ఏదన్నా పని అప్పగించకపోతే ఆ దైవజనుల మీద సడుగుకొని గొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదన్నా ఒక పని మనకు అప్పగించాలంటే నమ్మకత్వం రావాలి. ఆ నమ్మకత్వం ఉన్నప్పుడు వాళ్ళు బంధువులైనా కాకపోయినా సరే ఖచ్చితంగా దైవజనుడు వారికి అప్పగిస్తారు ఆ పని. కానీ అలా కాదు కొంతమంది. ఈ యొక్క సంఘ పరిచర్య విషయంలో, ఈ అకౌంటబిలిటీగా ఉండాల్సిన విషయంలో, ఇదిగో ఈ పనులు చూసారా, ఈ డబ్బంతా వాళ్ళకే ఇచ్చాడు, ఆ పనులన్నీ వాళ్ళకే అప్పగిచ్చాడు, మాకెప్పుడు ఏది అప్పచెప్పరో, ఎందుకంటే మా మీద పాస్టర్ గారికి నమ్మకం లేదు కాబట్టి. మాకెందుకు చెప్తారులే పనులు, మాకెందుకు ఇస్తారులే, ఎందుకంటే మేము దొంగలము, మేము మోసగాళ్ళం కాబట్టి అని ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి చూసారా. చాలా చాలా దారుణమైన విషయం అండి అది. ఎప్పుడు కూడా అటువంటి మాటలు మనం మాట్లాడే వ్యక్తులుగా ఉండకూడదు. దైవజనుడి దగ్గర నమ్మకత్వం మనం సంపాదించుకోవాలి. ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను నీవు పొందుకున్న వారిగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని యొక్క ఘనమైన పరిచర్యలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. ఖచ్చితంగా ఆ యొక్క మందిర పరిచర్యలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు. మందిరాలు ఊడ్చే విషయమే కానీ, లేదంటే ఎవరికైనా ఏదన్నా ప్రతి పని మీ అందరికీ తెలిసిందే. పరిచర్య విషయంలో మందిరాలలో ఎన్ని పనులు ఉంటాయి. క్లీనింగ్ సెక్షన్ దగ్గర నుంచి పెద్దలను వేరే వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినప్పుడు వారిని పలకరించి వారి విషయంలో బాగోగులు చూసుకునే విషయంలో అన్ని రకాల వారుగా మనకు స్త్రీలు ఉపయోగపడుతూ ఉంటారు, పురుషులు ఉపయోగపడుతూ ఉంటారు. ఇలాగ ప్రతి పరిచర్యలో కూడా మనము పాలిభాగస్తులము అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం లేకుండా ఆత్మతో నింపబడ్డ ఎలాగా? జ్ఞానం ఉండాలి. అంటే ఏ పని చేస్తే ఎలాగుంటుంది, ఏ పని చేస్తే ఎలాగ అవుతుంది అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి. జ్ఞానయుక్తంగా మనం మాట్లాడుతూ ముందుకు ఆ పని, ఏదైతే పని అప్పగించారో ఆ పని చేసి తీరగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి. అప్పుడు మిగిలినవన్నీ కూడా గ్యాదర్ చేసి మంచి పేరు గనక ఉంటే వారికి ఆ పని దైవజనుడు అప్పగిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒళ్ళు వంచే విషయంలో ఎవరైతే ముందుకు వచ్చి దేవుని పనిని ఇది నా పని అని అనుకుంటారో ఖచ్చితంగా వారు ఆశీర్వదింపబడతారండి. ఇక్కడ మనకి 7గురు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నారు. కానీ చాలామంది ఈరోజు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. దేవుని మందిరములో ఇదిగో రేపు పొద్దున శుక్రవారం ఉందమ్మా, ఉపవాస ప్రార్థన ఉంది, మందిరమును కాస్త శుభ్రం చెయ్యండి అంటే దైవజనుడు ఆల్రెడీ పేర్లు చెప్తాడు. కొంతమంది అబ్బే ఆయన చెప్తాడు వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అసలు ఎవరు కూడా ముందుకు వచ్చి ఆ పని చెయ్యరు. ముందుకు వచ్చి పని చేసేవారు నిశ్చయంగా ఆశీర్వదింపబడతారు. చాలామంది మిగిలిన అంటే కొంచెం అఫీషియల్గా ఉన్న పనులు చేస్తూ ఉంటారు. బయట నుంచి వందనాలు చెప్పి వెల్కమ్ చెప్పే వాళ్ళ స్థానంలో నిలబడతారు, లేదంటే వేరే వేరే పనుల్లో నిలబడుతూ ఉంటారు తప్ప మందిరంలో బాత్రూమ్స్ కడిగే విషయంలో ఎవరు ముందుకు రారు. కానీ జీవం కలిగిన దేవుని సాక్షిగా చెప్తున్నాను, నేను ఎంతోమంది దైవజనులను చూశాను. మందిరంలో బాత్రూమ్స్ కడిగే విషయంలో కూడా వాళ్ళు ఎంతో మాదిరి చూపించిన వ్యక్తులే. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంటారు. మందిరంలో ఉన్న వారికి కూడా అవకాశం ఇస్తారు. కానీ అసలు మా పాస్టర్ గారు ఎప్పుడు బాత్రూమ్ వైపు వెళ్ళడు, ఎప్పుడైనా ఆయన బాత్రూమ్ శుభ్రం చేస్తేనే కదా, ఆయన బాత్రూమ్ ఆయన శుభ్రం చేసుకోడు, ఊరోళ్ళందరూ వెళ్ళిన బాత్రూమ్ మేము శుభ్రం చేయాలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏమీ తెలియకుండా ఎప్పుడూ కూడా దైవజనుడి గురించి మాట్లాడకూడదు. బాత్రూములు క్లీనింగ్ చేసే మొదలుకొని ఏ పని అప్పగించినా సరే ఖచ్చితంగా శక్తి లోపము లేకుండా మనం ఆ పని చేసి తీరాలి. ప్రసంగి గ్రంథంలో ఉంటుందన్నమాట. శక్తి లోపం, నీకు ఏదైతే పని అప్పగించబడుతుందో ఆ పని శక్తి లోపము లేకుండా నువ్వు చెయ్యాలి. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు.
మరి అలాగా మనం ఖచ్చితంగా ఉండి తీరాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. ఇక్కడ అదేవిధంగా అపోస్తులు మరి ఏర్పాటు చేసిన సమయంలో మరి 7 యొక్క యవ్వనస్తుల్ని మనకు కనిపిస్తుంది అనమాట. ఈ 7 యవ్వనస్తులు ఆత్మతో నింపబడ్డవారు, జ్ఞానంతో నింపబడ్డారు, మంచి పేరును సంపాదించుకున్న వారిలో 7 వీరు మోకరించినప్పుడు ఇక్కడ దైవజనులు వారిని అభిషేకించి వారిని దేని కొరకు ఏర్పాటు చేశారు? మందిరంలో కానుకలు ఎన్ని వచ్చినాయి లెక్కబెట్టి నువ్వు అకౌంట్లో అయినానా అని చెప్పడానికా? లేదంటే ఇంక వేరే వేరే పనులుగా? ఆహారము పంచి పెట్టడానికి అనమాట. ఆహారము పంచి పెట్టడానికి. జస్ట్ అందరికి కూడా సర్వీస్ చేయడం కోసం అక్కడ 7 నియమించినట్టు మనకు కనిపిస్తుంది. అందులో ప్రత్యేకంగా మరి మనకి స్టెఫెన్ కనిపిస్తూ ఉంటాడు, ఫిలిప్, వీరిద్దరూ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అందులో మనం స్టెఫెన్ గురించి చూస్తున్నాం కాబట్టి మరి మొదటి హతసాక్షిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క స్టెఫెన్ ఇతను ఒక సామాన్యమైన మనిషిగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడుగాను, జ్ఞానంతో నింపబడిన యవ్వనస్తుడుగాను, అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకునే యవ్వనస్తుడుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. అందువలన దేవుని పని స్టెఫెన్కి అప్పగించబడింది. ఆహారము పంచిపెట్టడం అంటే బల్ల పరిచర్య. ద్రాక్షారసము ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో, ఈరోజు మనందరం కూడా గమనించినట్టయితే అది చాలా చీప్ అనుకుంటూ ఉంటాం. కానీ ద్రాక్షారసం పంచిపెట్టే భాగ్యము నేటి దినాల్లో చాలామందికి లేదు. ఎవరో ఒకళ్ళు కుర్రోళ్ళు ఇచ్చేస్తున్నారు. నా యవ్వన కాలంలో కూడా నేను చాలాసార్లు చూశాను అనమాట. నేను ద్రాక్షారసాన్ని పంచిపెట్టడానికి నేను బాప్తీసం తీసుకున్న వ్యక్తిగా నన్ను పిలిచినప్పటికీ నేను వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే అదే సినిమాల పిచ్చి, అదే క్రికెట్ పిచ్చి, ఇలాంటి ఆటల పిచ్చి ఉండేది నాకు. అంటే ఎప్పుడైతే ఆ బల్ల కార్యక్రమంలో రొట్టె ద్రాక్షారసం పంచిపెడుతున్న నా ఫ్రెండ్స్ని చూస్తే నాకు భయం వేస్తూ ఉండేది. ఎలా మీరు వాటిని పట్టుకుని పంచిపెట్టగలుగుతున్నారు? అసలు ఆ పళ్ళెము ఏదైతే దేవుని యొక్క శరీరంగా, ఆయన యొక్క సాదృశ్యంగా రొట్టె ఉంచబడుతుందో దాన్ని పట్టుకొని మీరు క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క ఆ ద్రాక్షారసాన్ని పట్టుకుని మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అడిగేవాడిని. వాడు చాలా లైట్ తీసుకునేవాళ్ళు. పాస్టర్ గారు పిలిచినప్పుడు వెళ్ళడం తప్పే ఉంది, ఎవరైనా ఇచ్చేవచ్చు. కానీ పాస్టర్ గారు పిలిచినప్పుడు ఓకే, కానీ నీ వ్యక్తిగతంగా నీ జీవితం నీకు తెలియదు. ఎలాంటి వ్యక్తివో నువ్వు. సినిమాలు చూసుకుంటూ, షికారులు చేసుకుంటూ, లోకానుసారంగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవాడివి. అసలు దాన్ని తీసుకొని స్వీకరించడానికి వణుకు పుట్టాలి. కానీ అందరికి పంచేది మళ్ళీ వాళ్ళే. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం ఈ యొక్క ఆహారము పంచిపెట్టే విషయములో కూడా ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానముతో నింపబడి ఉండాలి, మంచి పేరు సంపాదించుకొని ఉండాలి. వేషధారి యొక్క బతుకులు కాదు, ఆత్మలేని బతుకులు కాదు. ఈ లోక సంబంధమైన సినిమాలు, షికార్లు చూస్తూ ఈ లోక సంబంధమైన వాటికి అడిక్ట్ అయిపోయిన బతుకులు కలిగిన వారు దీనిలో చెయ్యి వేయడానికి కూడా అర్హత లేదు. అటువంటి జీవాహారమును ఈరోజు ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇది నా సొంత మాటలు కాదండి, మీరు చూస్తున్నారు ఇక్కడ లేఖనాల్లో 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఈ విషయం. ఎవరు పడితే వారు జీవాహారాన్ని ఇవ్వకూడదన్న విషయం అర్థమవుతుంది. నేటి దినాలలో ప్రతి సేవకుడు కూడా వీటిని చాలా ప్రాధాన్యత వీటికి ఇవ్వాలి. ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఏ పని చెయ్యాలన్నా సరే దేవుని పనిలో పాలి భాగస్థుడు నువ్వు అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడి ఉండాలి. ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నువ్వు నింపబడి ఉండాలి. ఈరోజు దేవుని ఆత్మచేత నింపబడడం కాదు కదా, అసలు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటో చాలామందికి తెలియదు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే కేవలం గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా అరవడం అనే అనుకుంటారు చాలామంది. అఫ్కోర్స్ వారికి తెలియదని నేను అంటున్నాను, వారిని నేనేం అనట్లేదు. వారికి తెలియదు, అవగాహన లేదు. వాక్యము లోతుగా చదివితే మనకు అవగాహన వస్తూ ఉంటుంది. లేదు అంటే ఇంకా పాస్టర్ గారు చుట్టాలు కాబట్టి, పాస్టర్ గారు పిల్లలు కాబట్టి, ఇంకా బంధువులు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. ఒక అర్హత ఉండాలి. దేవుని పని చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. మందిరములు చీపురు పట్టుకుని ఓడవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఏ అర్హత లేకుండా ఈరోజు దైవజనుడు ఒక పని చెప్తే చాలు పారిపోతారు. మేమే చెయ్యాలా? వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ చేత చేయించుకోవచ్చుగా, లేదంటే వాళ్ళ చుట్టాలు ఉన్నారుగా, వాళ్ళ చేత చేయించుకోవచ్చుగా, మేమే చెయ్యాలా? ఇటువంటి ధోరణి కనిపిస్తూ ఉంది నేటి క్రైస్తవ సమాజంలో. మరి ఎప్పుడైతే మనకి ఏదైతే దేవుడు అప్పగిస్తున్నాడో, దైవజనుడి ద్వారా ఒక పని అప్పగిస్తున్నాడో, నిశ్చయముగా శక్తి లోపము లేకుండా మనము చేసేవారిగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి స్టెఫెన్ మాదిరి చూపిస్తున్నాడు.
స్టెఫెన్ ఎంతో ఉన్నతమైన మాదిరి చూపించాడండి, ఎంతో ఉన్నతమైన మాదిరి. ఎందుకు అంటే ఒక సామాన్యమైన క్రీస్తు అనుచరుడుగా అపోస్తుల యొక్క బోధ యందు విశ్వాసము ఉంచి, అపోస్తుల యొక్క బోధన యందు విశ్వాసం మాత్రమే కాకుండా తాను దాన్ని బలంగా నమ్మి ప్రతి పరిచర్యను కూడా చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకే వీళ్ళందరికీ మీరే సర్వీస్ చేయాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒబే చూపించారు, ముందుకు వచ్చాడు. దేవుడు తనకు ఒక పని అప్పగించాడు. కానీ అక్కడితో ఆగిపోయాడు స్టెఫెన్? అక్కడితో ఆగిపోలా. అక్కడితో ఆగిపోకుండా దేవుని సన్నిధిలో మరింతగా ఎదిగాడు. కాబట్టి స్టెఫెన్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు తెలుసా? స్టెఫెన్ అద్భుతాలు చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక మామూలు మందిరంలో పరిచర్య చేసే ఒక సామాన్యమైన కుర్రవాడు, లేదంటే ఒక సామాన్యమైన ఒక బాలుడు అద్భుతాలు చేసే స్థాయిలోకి వెళ్ళిపోయాడండి. సూచక క్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల జనమంతా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు ఇతను? స్టెఫెన్. స్టెఫెనా? అపోస్తులు కాదా? కాదండి, స్టెఫెన్. ఈ స్టెఫెన్ ఒక జస్ట్ మామూలు బల్ల పరిచర్య చేసే వ్యక్తి కదా? అవును. కానీ అతనే ఈ అద్భుతాలు చేస్తున్నాడు. ఎలా? క్రీస్తు నామములో చేస్తున్నాడు. అపోస్తుల దగ్గర ఉండడం మాత్రమే కాదు, కానీ అపోస్తులు కలిగి ఉన్న విశ్వాసమును కలిగి ఉన్నాడు. అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు, అద్భుతమైన స్వార్థ పరిచర్య చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి. ఆశ్చర్యపోతున్నారు ప్రజలందరూ. ఒక మామూలు కుర్రవాడు చేస్తున్న అద్భుతాలు ఇవన్నీ ఎవరి నామములో? క్రీస్తు నామములో చేస్తున్నాడు. ఎవరిని చూసి నేర్చుకున్నాడు ఈ విశ్వాసం? అపోస్తులు చూపించిన ఆ మాదిరిని చూసి స్టెఫెన్ నేర్చుకున్నాడు. ఆ మాదిరి ఈరోజు మనకి కూడా నేర్పిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సామాన్యమైన కుర్రవాడు చేస్తున్న అద్భుతాలు, మహత్కార్యములు ఈరోజు మనం చదువుకుంటున్నాం. అంత మాత్రమేనా? అంత మాత్రమే కాదు. మనము స్టెఫెన్ జీవితం కనుక కొంచెం కనుక లోతుగా చూసినట్టయితే స్టెఫెన్ కలిగి ఉన్న జ్ఞానాత్మతో, అతను జ్ఞానాత్మ ఏ విధంగా ఉంది అంటే దేవుని సన్నిధిలో స్టెఫెన్ ఎంతగా ఎదిగి ఉంటాడండి, ఎంతగా లోబడి ఉంటాడండి. ఎక్కడైనా సరే మనకి మరలా స్టెఫెన్ ఇలాంటి అద్భుత కార్యాలు చేసిన తర్వాత నేను ఒక మామూలు పని చేయడం ఏంటి, బల్ల కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం ఏంటి, నేను కూడా అపోస్తులు వంటి గొప్పవాడిని, సూచక క్రియలు చేస్తానన్నట్టు గాంభీర్యం ఎక్కడైనా కనిపించిందా లేఖనాల్లో? ఎక్కడా కనిపించలా. అతను ఒక మామూలు వ్యక్తే అయినప్పటికీ క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు సంఘములో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా ఒక్క నూతన ఆత్మను కూడా వాడు తీసుకురారు. ఒక్క నూతన ఆత్మను కూడా కనీసం ఇంటి పక్కన ఉన్న వారికి సువార్త ప్రకటించలేరు. వారి చుట్టాలకి, బంధువులకు కూడా చెప్పలేరు. ఎందుకో తెలుసా? మాదిరి లేని జీవితం. వెళ్ళి చెప్పారనుకోండి, అబ్బా నువ్వు మాకు చెప్తున్నావా, నీది నువ్వు చూసుకో అంటారని చెప్పేసి భయం. మనం ఎప్పుడు సువార్త ప్రకటించగలం? మనము దేవుని చేత దీవించబడుతున్నప్పుడు, దేవుని యొక్క కృపకు మనము విధేయులుగా ఉన్నప్పుడు, మన యొక్క జీవిత సాక్ష్యమును ఇతరులతో పంచుకున్నప్పుడు ఖచ్చితంగా వారు ప్రభువునందు ఆకర్షింపబడతారు. అసలు సాక్ష్యమే ఉండదు మన జీవితంలో. తలనొప్పి తగ్గిందండి, దేవునికి స్తోత్రం అని సాక్ష్యం గంటసేపు. నడునొప్పి తగ్గిందండి, దేవునికి స్తోత్రం సాక్ష్యం అని. ఇవే. కానీ నా జీవితం మారిందండి, నా బ్రతుకు మారిందండి, నేను ఒకప్పుడు ఈ విధంగా ఉండేవాడిని, ఒకప్పుడు ఇలా తిరిగాను, ఇప్పుడు నేను ఇలా ఉంటున్నాను, ఇలా చేస్తున్నాను అని ఇటువంటి సాక్ష్యాలు లేవు. ఏళ్ళు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి. అఫ్కోర్స్ వాటి స్థాయిని బట్టి ఒక్కోసారి అవి కూడా తీవ్రంగానే ఉంటాయి. కానీ మరలా ఎప్పటికి కూడా దేవుని వాక్యం నడుచుకున్నట్టు కనిపించదు. కేవలం వాటి కొరకు మాత్రమే వస్తూ ఉంటారు, ఈ నొప్పులు తగ్గించుకోవడానికి, స్వస్థల కోసమే. బ్రతుకు మార్చుకొని క్రీస్తు కొరకు బ్రతుకుదామనుకునే వారిని నిశ్చయముగా ఆయన ఒక సాక్షిగా వాడుకుంటాడు. సో ఇక్కడ ఈ యొక్క స్టెఫెన్ కూడా దేవుడు ఈ విధంగానే వాడుకుంటున్నాడు. అతనిలో ఎక్కడ కూడా అహంకారం మనకి ఇక్కడ కనిపించదు. అతను ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నా సరే అతని యొక్క అప్డేట్ అవుతున్నాడు. స్టెఫెన్ పరిచర్య విషయంలో, విశ్వాసం విషయంలో అప్డేట్ అవుతూ మనకు కనిపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ ఏ విధంగా మనకు కనిపిస్తాడు అంటే 6వ అధ్యాయం 9వ వచనంలో అతని యొక్క తర్కానికి, అంటే అతను వాదిస్తున్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు అని స్టెఫెన్ బోధించే విధి విధానాలను బట్టి ఎవ్వరూ కూడా అక్కడ మాట్లాడలేని స్థితి. అతను చూసినప్పుడు ఎవరు కూడా అతనికి ఎదురు చెప్పలేని స్థితి అనమాట. అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి అని ఉంటుంది. అంటే ఎవ్వరూ కూడా ఎదిరించాలని ఆత్మను కలిగి
అటువంటి జ్ఞానాత్మను కలిగి స్టెఫెన్ తర్కించడం మొదలు పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తర్కించడం అనేది చాలామంది తప్పుడు మార్గాలలో చెబుతున్నారు, కానీ వాస్తవానికి తర్కించడం అనేది వాక్యానుసారంగా కరెక్టే. పౌలు కూడా తర్కించేవాడు. ఎవరితోనూ మనము మత సంబంధమైన విభేదాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ సత్యవాక్యమును మనము విభజించి వారికి ఉపదేశించేటప్పుడు నిశ్చయముగా కొంత తర్కం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనము ఖచ్చితంగా ఓపిక పట్టి క్రీస్తు యొక్క ఆ మాదిరిని మనం కనుబరిచి వారితో తర్కించి లేఖనాలను బాగా ఎరిగిన వారిగా ఉండి వారితో మనం తర్కించినప్పుడే నిశ్చయంగా వారు సత్యమును గ్రహించగలరు. కాబట్టి ఇక్కడ స్టెఫెన్ తర్కించే విధానాన్ని బట్టి ఎవరు కూడా నోరు మెదపలేని స్థితిని కలిగి ఉన్నారు. అంటే అప్డేట్ అవుతున్నాడు అన్నమాట స్టెఫెన్. మరి అంతటి జ్ఞానాత్మతో స్టెఫెన్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. ఒక సామాన్యమైన స్టెఫెన్ కుర్రవాడు ఇక్కడ మనకి జ్ఞానాత్మతో నింపబడి అనేకులు ముందు ఒక దేవుని యొక్క దూత నిలబడితే ఎలా ఉంటుందో అలా స్టన్ అయిపోయి చూస్తున్నారు అనమాట స్టెఫెన్ని. అటువంటి స్థితిలోకి మనకి ఇక్కడ స్టెఫెన్ మారడం అనేది మనకి కనిపిస్తుంది, అప్డేట్ అవుతూ కనిపిస్తుంది. అదేవిధంగా స్టెఫెన్ జీవితంలో మరొక విషయం కనుక చూసినట్టయితే 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే ఒక సామాన్యమైన కుర్రవాడు బల్ల పరిచయ దగ్గర ఒక కామన్ మెన్గా ఉన్న ఈ యొక్క వ్యక్తి 7వ అధ్యాయం 1వ వచనం వచ్చేపాటికి ప్రధాన యాజకునితో నిలబడి మాట్లాడే స్థాయికి వచ్చేసాడండి. ప్రధాన యాజకుడు, అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రధాన యాజకుడితో మాట్లాడాలంటే అది చిన్న విషయం కాదు. ఏదో పెద్ద పెద్ద విఐపీలు కలిసే స్థాయి అన్నమాట. అందరితో ప్రధాన యాజకుడు మాట్లాడడం. ఈరోజు కొంతమంది పాస్టర్లను కలవాలంటే సంవత్సరాలు కాదు కదా, ఈ ఒక మాట అనకూడదు, ఈ జన్మ అయిపోవాలేమో అనిపించింది. వాళ్ళు ఎవరితోనూ కలవరు ఆ పాస్టర్ గారు. అంత స్థాయిలో ఉంటారు, సీఎం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారు. వాళ్ళని ఎవ్వరు కలవడానికి వీలు లేదు. కానీ ఇక్కడ స్టెఫెన్ డైరెక్ట్గా ప్రధాన యాజకుడితో మాట్లాడడం మనకు కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? గనులు సైతము దేవుని యొక్క కుమారుడుకు ఖచ్చితంగా లోబడి తీరవలసిందే. ఆ కృప ఎవరెవరైతే యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారో అందరికీ ఆ కృప వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన స్థాయి ఏంటని చూసుకోవాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు నేను చిన్నవాడిని అన్న యొక్క విభేదం ఎక్కడా ఉండదు కూడా. అవసరమైతే రాజుల దగ్గర కూడా మనల్ని నిలబెట్టి మాట్లాడతాడు దేవుడు. కాబట్టి అటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక మామూలు వ్యక్తి ప్రధాన యాజకుడి దగ్గర నిలబడి మాట్లాడే స్థాయిలోకి వెళ్ళిపోయాడు అన్నమాట స్టెఫెన్. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఆర్థికంగానా లేకపోతే ఏ విషయంలోనూ ఇలాంటివి ఏది కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు మనకు అప్పగించిన బోధను మనం ఉన్నది ఉన్నట్టు యథార్థంగా బోధించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోయేవారిలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి పనే స్టెఫెన్ చేశాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర నిలబడే స్థాయిలోకి వచ్చేసాడు. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడితో పాటు మరి కొంతమంది ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క కృప ఏ విధంగా ఉంది అంటే, ఇంకా వీరికి ప్రధాన యాజకులు సైతము యేసు క్రీస్తుని గురించి సువార్త వాక్యపు లేఖనములు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సామాన్యమైన బాలుడి చేత చెప్పించుకునే పరిస్థితుల్లో ఉన్నారన్నమాట వీళ్ళందరూ. సో స్టెఫెన్ మొదలుపెట్టాడు సువార్త పరిచర్య. అద్భుతమైన సువార్త ప్రకటిస్తాడండి స్టెఫెన్. ఎక్కడో మొదలు పెడతాడు, ఎండింగ్కి తీసుకెళ్తాడు, క్రీస్తుని గురించి తీసుకొస్తాడనమాట. లేఖనాలు ఎలా ఉన్నాయి, అసలు మెస్సయ్య ఏంటి, ఎవరు ఈ రక్షకుడు అనే విధంగా ప్రధాన యాజకులకు సైతము వారికి గుణపాఠము చెప్పి ఖండించే స్థితిలో ఉంటాడండి. అసలు అమ్మో చాలా డైరింగ్ డాషింగ్ అనమాట స్టెఫెన్. మనం గనక ఇక్కడ 7వ అధ్యాయం 51వ వచనం కనుక చూసుకున్నట్టయితే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపక యుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఇలాగా క్రీస్తుని గురించి చెప్పడం మాత్రమే కాకుండా మీరు ముష్కరులాగా ఉన్నారు అని వారిని ఎంతో కఠినంగా స్టెఫెన్ ఇక్కడ ఖండించడం జరుగుతుంది. ప్రవక్తలను మీరు ఏ విధంగా చంపారు, నీతివంతుని గురించి చెప్పడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ మీరు చంపలేదా అని ఎంతో కఠినంగా మాట్లాడారండి ఇక్కడ. ఈరోజు చాలా కామెడీ ఏంటంటే, ఒక దైవజనుడు స్థాయిలో ఉండి కనుక, లేదంటే ఒక మామూలు వ్యక్తి స్థాయిలో కనుక ఉండి ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నాం అనుకోరండి, అంతే సేవకులు ఇలా మాట్లాడొచ్చా, సేవకులు అలా మాట్లాడొచ్చా అని
రోడ్డును పోయి తిరిగే వాళ్ళందరూ ప్రతి ఒక్కడు సలహా చెప్పడానికి ట్రై చేస్తారండి. నాకు అది అప్పుడప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. సేవకుడికి తెలియదా ఎలా మాట్లాడాలో? ఇక్కడ స్టెఫెన్ ఏమంటున్నాడు? ముష్కరులారా. ఇదేమన్నా చాలా స్వీట్ వర్డ్ అండి, చాలా కమ్మటి పదం ఇది. ఒకసారి ఆలోచన చేయండి, అది ఎంత పెద్ద మాటో. పైగా ప్రధాన యాజకుడు అంటే పెద్దవాడే కదా. పైగా మత సంబంధమైన విషయంలో ప్రధాన యాజకుడు తర్వాత ఇంకెవరు సరే మొదటి స్థానం ప్రధాన యాజకుడేగా. మరి ఇక్కడ అటువంటి వారిని ఏమంటున్నాడు? ముష్కరులారా అని తిడుతున్నాడు. ఇక్కడ మీరు హృదయాలను చెవులను కఠినపరుచుకుంటున్నారు అని వారి మీద నేరారోపణ చేస్తున్నాడు. ఇక్కడ ఈరోజు ఎవరైనా సంఘంలో ఒక మాట ఏదైనా తప్పు చేస్తే వారిని ఏదైనా పాస్టర్ గారు ఏదైనా తిడితే చాలు, పాస్టర్ గారు అలా మాట్లాడకూడదు, పాస్టర్ గారు ఎలా మాట్లాడకూడదు, పాస్టర్ గారు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. వీళ్ళందరూ చెప్పేవాళ్లే. మరి చెప్పేవాళ్ళు అయితే మీరే పరిచర్య చేసుకోవచ్చుగా. పరిచర్య చేయరు, కానీ పాస్టర్ గారిని ఏలు పెట్టి చూపించడానికి మాత్రం రెడీగా ఉంటారు. వాక్యము తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యానుసారంగా పాస్టర్ గారు దుర్భాషలు మాట్లాడితే అది పాపం అవుతుంది. తిట్టడం అనేది పాపం ఏమీ కాదండి. యేసు క్రీస్తు వారు గనక అన్న మాటలను గనక మీరు గమనించినట్టయితే శాస్త్రులను పరిసయ్యులను చాలా భయంకరంగా ఆయన తిట్టేవాడు. బాప్తీసు ఇచ్చి యోహాను గారు అయితే సర్ప సంతానమా అని తిట్టాడు. అది చిన్న మాట అనుకున్నారా? సర్ప సంతానమా అంటే ఆ పాలిష్డ్ భాష అన్నమాట. కాబట్టి దైవ సేవకులు అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని చెప్పి మీరు డిక్లేర్ చేయకూడదు, మీరు డిసైడ్ చేయకూడదు. దైవ సేవకుడికి తెలుసు ఎలా మాట్లాడుతున్నాడు అన్న విషయము. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దుర్భాషలతో మాట్లాడితే ఖచ్చితంగా అతను పాపే. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. దుర్భాషలు మాట్లాడి ఇతరులను హీనంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది దేవుడు కూడా ఒప్పుకోడు. కానీ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది కూడా మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎవరో మన సహోదరుడు ఏదో కొన్ని తప్పుదములు చేశాడు, ఏదో కోపం వచ్చింది, గబిక్కిన పోరా కుక్క అని తిట్టాను అనుకోండి. దీన్ని పెద్ద భూతత్వంలో పెట్టేసి పలానా ప్రక్షాళ పాస్టర్ గారు పలానా వ్యక్తిని ఇలా కుక్క అని తిట్టాడు అని చెప్పి ఆ కుక్కను 100 సార్లు చెప్తారన్నమాట. ఇలా తిట్టాడని చెప్పేసి ఇంకా ప్రచారం చేస్తారు. అక్కడి నుంచి అక్కడికి ఇతను మాట్లాడడం రాదు, అది రాదు, ఇది రాదు, ఎక్కడెక్కడికో తిప్పుతారు. ఒక వ్యక్తిని అలా తిట్టడము పాపం అవుతుందా అని వాక్యం చేత కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే పాపం ఏమీ కాదు. యేసుక్రీస్తు వారు హేరోదు రాజుని తిడతారు, వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి అని. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అతన్ని నక్క అని తిట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపం చేసినట్ట? అతి పరిశుద్ధులాగా నటిస్తూ ఉంటారండి కొంతమంది విశ్వాసులు. అతి పరిశుద్ధుల యొక్క నటన వద్దు. యేసుక్రీస్తు వారు దేవుడు మాత్రమే అతి పరిశుద్ధుడు, ఇంకెవరూ లేదు ఈ భూమి మీద. మనం మాట్లాడేటప్పుడు కోపంతో మాట్లాడేటప్పుడు కొన్ని రకాల పదాలు వస్తూ ఉంటాయి. అంటే వారి స్వభావాన్ని బట్టి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు దైవజనుడు. ఆ స్వభావానికి వారు సూట్ అవుతారా లేదా అనేది. అంతేకాని డిక్లేర్ చేసుకోకూడదు. పాస్టర్ గారు ఇలా మాట్లాడాలి, పాస్టర్ గారు అలా మాట్లాడాలని చెప్పి ఎవరు కూడా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టెఫెన్ చాలా చాలా కఠినంగా ఖండించేశాడు. ముష్కరులారా అని. మీ హృదయాలు చెవులన్నీ కఠినం చేసుకుంటున్నారు, మీరు చెవులు మూసుకుపోతున్నారు, మీరు గుడ్డోళ్ళు అయిపోయారు మీరు అని చెప్పేసి ప్రధాన యాజకుడిని, మీకు తెలుసో తెలీదో, ప్రధాన యాజకుడిని కాదు, అసలు సన్హెడ్రిన్ సభలో ఉన్న ఎవరెవరైతే ఆ యొక్క మెంబర్స్గా ఉంటారో, లేదంటే ఇక్కడ మందిరంలో ఎవరెవరైతే పెద్దలుగా ఉంటారో వారిలో ఎవరి విషయంలో కూడా ఒక్క మాట తులనాడినా సరే వారిని కఠినంగా శిక్షిస్తారు. అంత కట్టుదిట్టం ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఒక చోట పౌలు కూడా తిడతాడు. పౌలు తిట్టినప్పుడు ఎమ్మంటే నువ్వు ఏంటి ప్రధాన యాజకులతో ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే, యాజకుడా నాకు తెలియదే అంటాడు. అంటే ఆ డ్రెస్ వేసుకునేది అనుకుంటా బహుశా. ఖచ్చితంగా పౌలు కూడా గౌరవించి తీరాడు, నాకు తెలియక నేను మాట్లాడాను అని. కాబట్టి ఇక్కడ స్టెఫెన్ చాలా చాలా ఖండితంగా పాపం చేసేవారిని, ఇటువంటి మూర్ఖ స్వభావం కలిగిన వారిని గట్టిగా ఖండించే స్థాయిలో ఒక సామాన్యమైన కుర్రవాడు, ఒక సామాన్యుడు ప్రధాన యాజకులను సైతము ఖండించాడు అంటే, నేటి దినాలలో తప్పుడు పనులు చేస్తున్న సేవకుల్ని ఎవరైనా ఖండిస్తున్నారా? వాక్య విరుద్ధంగా ప్రజలను మోసగించే వారిని ఎవరైనా ఖండిస్తున్నారా? ఖండించే అధికారం దేవుడు వాక్యం ద్వారా ఇచ్చారు. కొంతమంది వస్తారు ఉచిత సలహాలు, వాళ్ళు తీర్పు తీర్చకండి బ్రదర్,
మనం తీర్పు తీర్చకూడదు అని. అసలు వాడికి తీర్పు అంటే ఏంటో కూడా తెలియదు. కాబట్టి తప్పుడు బోధనలను, తప్పుడు వ్యక్తులను, దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధిస్తూ దేవుని వాక్యాన్ని విషయంలో అవమానకరంగా ప్రవర్తించే వారిని నిశ్చయంగా మనం హెచ్చరించి తీరాలి. వారు నీ కుటుంబ సభ్యులైనా సరే, దేవుని నామానికి అవమానకరంగా వారు ఉన్నప్పుడు వారిని ఖండించవలసిందే నువ్వు. దేవుడు లెక్కడుగుతాడు నిన్ను. నీకు వాక్యం తెలుసుగా, నువ్వు ఎందుకు ఖండించడం లేదు వారిని అని. ప్రేమపూర్వకంగా పర్సనల్గా ఖండించాలి. మాట వినకపోతే బహిరంగంగా ఖండించాలి. అది దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యమైన వ్యక్తి ప్రధాన యాజకుని సైతం ఖండించే లెవెల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అటువంటి ఆత్మశక్తి చేత నింపబడ్డాడు ఇక్కడ స్టెఫెన్. కాబట్టి మన స్థాయి ఏదనేది ఎక్కడ నిర్ణయింపబడుతుంది అంటే మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. ఆ విశ్వాసపు స్థాయిలు మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. రైట్. అటువంటి స్థితిలోనే మరి అంత ఖండితంగా ఖండించినప్పుడు మరి మూర్ఖులు వింటారా? వినరుగా. వినకుండా ఏం చేశారు? అతడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే దేవుని యొక్క కుమారుని విషయంలో ఎప్పుడైతే స్టెఫెన్ మాట్లాడుతున్నాడో ఆ మాటలు విని వాళ్ళు భయంకరంగా ఆ కోపంతో వాళ్ళు బట్టలు చించుకొని వారు స్టెఫెన్ని కొట్టి చివరికి పట్టణము చివరికి తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. ఈరోజు క్రీస్తు నిమిత్తం నువ్వు ఒక మాటను పడడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు నిమిత్తం నువ్వు కొట్టబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? కాబట్టి నేను యేసుక్రీస్తు నామములో పలానా సేవకులను ఇలాగా దూషించారు, అది చేశారు, ఇది చేశారంటే నేను దానికి స్పందించనండి ఎక్కువగా. కానీ పలానా సేవకులను రాళ్లతో కొట్టారు, పలానా సేవకుల్ని బాగా ఇబ్బంది పెట్టారు, వారిని ముఖ్యంగా సేవకురాండ్ల విషయంలో ఆ స్త్రీలను కూడా లేకుండా వారిని ఇలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద చేయి చేసుకున్నారంటే మాత్రం నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకు ఖండిస్తున్నాను అంటే, పాస్టర్ గారు నేను ఇక్కడ ఏమన్నాను, అయ్యా పాస్టర్ గారు మీరు తన్నులు తినమాకండి, మీరు తిరగబడి కొట్టండి, మీరు ఒక రాడ్డు తీసుకుని కత్తి పట్టుకుని వెళ్ళండి అని పాస్టర్ గారికి చెప్పను. నేను చెప్పేది దేని గురించి అంటే చట్టాన్ని ఆశ్రయిస్తానయ్యా. మా తోటి సహోదరులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొడుతున్నారు, చంపుతున్నారయ్యా అని దేవుడు ఏదైతే చట్టాన్ని ఆశ్రయించమని చెప్పాడో ఆ చట్టాన్ని నేను ఆశ్రయిస్తాను, దానికి నేను సపోర్ట్ చేస్తాను. అంతేగాని క్రీస్తు నామంలో దెబ్బలు తినటం తప్పు, మనం తిరిగి కొట్టాలని నేను ఎప్పుడు చెప్పనండి. చాలామందికి మేము చేసే పోరాటాలు కొంతమందికి అర్థం కావు. ధర్నాలు చేయకూడదు బ్రదర్ అంటారు మరొక వ్యక్తి. ఇలా ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే దేని గురించి? క్రీస్తుని గురించి. అవసరమైతే దెబ్బలు కూడా మనం తినాలి తప్ప ఈ మధ్య రీసెంట్గా నేను ఒక దైవ సేవకుడు మాట విన్నానండి. నేను ఓపెన్గా చెప్తాను. విజయప్రసాద్ రెడ్డి గారు ఈ మధ్య దేవుని మహాకృపను బట్టి మరి రెడ్డి అనిపించుకోవడం మానేశారు. ఎందుకంటే నేను కూడా ఒకసారి చెప్పాను, అన్న మీరు మంచిదే, మీరు బాగా మాట్లాడుతున్నారు, ఆ రెడ్డి అని తీసేయండి అన్న, చాలామంది మిమ్మల్ని అదే విషయంలో కదా మిమ్మల్ని విమర్శిస్తున్నారు అన్నప్పుడు, నిజమే తమ్ముడు నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆధార్ కార్డులో వాటిలో నేను మార్చలేను కదా అన్నాడు. నిజమేనన్నా మీరు మార్చాల్సిన అవసరం లేదు, కానీ మీరు వేసే వాల్ పోస్టర్లోనూ మీరు పెట్టే టైటిల్స్లోనూ రెడ్డి అనేది లేకపోతే బాగుంటుంది కదా, మిమ్మల్ని ఎవరు కూడా విమర్శించరు కదా అన్నప్పుడు నా సద్విమర్శను ఆయన మంచిగా స్వీకరించారు. ఆ బ్రదరు అంటే విజయప్రసాద్ రెడ్డి గారు మాటల్లో నేను విన్నాను అనమాట. విజయప్రసాద్ రెడ్డి గారు మాటల్లో ఏం విన్నాను అంటే, సువార్త ప్రకటిస్తారు కదండి, సువార్త ప్రకటించినప్పుడు వీధులకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు కదా, వాళ్ళని ఆయన ఖండించారు. ఇంటింటా కూడుకుని ప్రార్థన చేసుకున్నారు కానీ సువార్త ప్రకటించారు కానీ అపోస్తులు రోడ్లు పడి ఎక్కడ పడితే ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ఏం ప్రకటించలేదు అని చెప్పేసి అన్న మాటలు నేను విన్నానండి. ఆ వీడియో నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు విజయన్న గారు అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. వీధికి వెళ్ళి సువార్త ప్రకటించడం తప్పంట, అందువల్ల వాళ్ళు కొడుతున్నారంట. ఏ ఇంటికి వెళ్ళి అపోస్తులు సువార్త ప్రకటించలేదంట, కాబట్టి వాక్యానికి విరుద్ధంగా చేసి తన్నులు తింటున్నారని చెప్పేసి అన్నట్టు మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం అండి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? మీరు సమస్త సృష్టికి కదా సువార్త ప్రకటించమని ఆయన చెప్పింది. అంతేగాని మీరు రోడ్డు మధ్యలో నుంచుని ప్రకటించమని చెప్పారా, లేదంటే ఇల్లు తలుపు కొట్టి మీరు ప్రకటించమని చెప్పారా? ఎలా ప్రకటించాలి ఆయన ప్రత్యేకంగా చెప్పారా? ఆయన ఎలా ప్రకటించారు? దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆయన బహిరంగంగా ప్రకటించలేదా? ఆయన ప్రతి ఊరుకు వెళ్ళి ప్రకటించలేదా? సమరయాపట్నం గుండా వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర మొదలుపెట్టి ఆ సమరయాపట్నం అంతరికి సువార్త ప్రకటించలేదా? అసలు యేసు ప్రభు వారు ప్రకటించిందే ఆ విధంగా. ఎవరైతే ఆశ్రయం ఇస్తారో వారి దగ్గరికి వెళ్ళి కూడుకొని అక్కడ సువార్త మరింతగా ఎక్కువ మంది చెప్పడం మొదలుపెట్టారు.
బహిరంగంగా రోడ్ల మీదగా ఆయన ప్రకటించింది. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే చెట్లకి జంతువులకి చెప్పమని యేసుప్రభు వారి యొక్క ఆజ్ఞ, ప్రతి మనుషుడికి చెప్పమనే ఆజ్ఞ. మరి మన అందరికీ సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాం కదా. కాబట్టి చాలామంది పెద్ద పెద్ద దైవజనులు అనుకున్న వాళ్ళు కూడా కొన్ని సార్లు పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. కోర్స్ ఆయన కంటే పెద్ద దైవజనుడు లేదా ఆయన కంటే చిన్న దైవజనుడు నేను అనను. ఎవరి నడిపింపు వారిది. ఖచ్చితంగా దేవుని వాక్యం ఇద్దరికీ ఒకటే. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా విశ్వాసులు వీటిని గమనించుకుంటూ ముందుకు సాగాలి. ఇక్కడ స్టెఫెన్ అందరి ముందు క్రీస్తుని గురించి గొప్పగా ప్రకటించాడు. ఇక్కడ సమయ సందర్భాలను అసలు స్టెఫెన్ చూడలేదు. ఇలా ప్రకటిస్తే ఏమవుతుంది అని కూడా స్టెఫెన్ పట్టించుకోలేదండి. స్టెఫెన్ అలా పట్టించుకోకుండానే క్రీస్తుని గురించిన సత్యము వారందరికీ ప్రకటించాడు. అక్కడ అనేక మంది ఉన్నారు. అక్కడ సైనికులు, రోమియులు ఉన్నారు, యూదులు ఉన్నారు. బహిరంగంగా క్రీస్తుని గురించి స్వార్థ ప్రకటించినప్పుడు దేవుని యొక్క కుమారుని ఆయన కుడి పార్శ్వమున నేను చూస్తున్నాను అని చెప్పేసి అన్న మాట మాట్లాడినప్పుడు ఈ మత పిచ్చ కలిగిన వారు, మత పిచ్చి, నేను తల్లి సంఘంలో ఉన్నవాడినండి, మేము పుట్టు పూర్వం నుండి మా పేరెంట్స్ అందరూ క్రిస్టియన్సే. ఈ మధ్య నాకు కొంతమంది అప్పుడప్పుడు పరిచయం అవుతూ ఉంటారు. మా పేరెంట్స్ ఎవరో నీకు తెలుసా, మా పేరెంట్స్ ఎవరో నీకు తెలుసా, నువ్వు నిన్న కాక మొన్న మారేవు బ్రదరు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మా పేరెంట్స్ అందరూ క్రిస్టియన్సే తెలుసా, పూర్వం నుంచే క్రిస్టియన్స్. నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు వాక్యం ఎక్కడ మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బై బర్త్లో మేము వాక్యం నేర్చుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారండి. నేను నిజంగా ఆశ్చర్యపోయానండి. ఇవి నేను ఎక్కడ కూడా కల్పించి చెప్పే మాటలు కాదు, స్వయంగా నేను విన్న మాటలు, నాతో మాట్లాడిన మాటలు నేను మీకు చెప్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. మీ పూర్వీకులు క్రైస్తవులు అయ్యి ఉండొచ్చు, కానీ క్రీస్తు కొరకు బ్రతికిన వారే క్రైస్తవులు. మరి నీవు క్రైస్తవుడివి, నీవు క్రైస్తవురాలు అవుతావా? ఇది ప్రశ్న. ఎవరికి సువార్త ప్రకటిస్తున్నావు? సువార్త విషయంలో నీకు ఏదైనా నింద కలిగినప్పుడు, లేదంటే బాధ కలిగినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని చాలా ముఖ్యమైనది. ఇక్కడ స్టెఫెన్ మాదిరి మనం తీసుకున్నట్టయితే మరణము వస్తుందని తెలిసి కూడా అసలు మరణం వైపే చూడలేదండి. కేవలము క్రీస్తు వైపే చూడడం మొదలుపెట్టాడు అంతే. అందుకనే ఆకాశము తెరవబడ్డం చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ సమయంలో కూడా స్టెఫెన్ ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు విడిచిపెట్టకుండా ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణంలో కూడా స్టెఫెన్ దేవుడు విడిచిపెట్టలా, ఆ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు కొంతమంది దేవుడిని చూశాను, లేదా దేవుడు నాతో మాట్లాడని చెప్పేసి అబద్ధపు సాక్ష్యాలు చెబుతున్నారు, కానీ నిజంగా దేవుడు మాట్లాడతాడు. మరి కొందరైతే మరీ దారుణం. దేవుడు మాట్లాడా? దేవుడు ఎలా మాట్లాడాడు? స్వరం ద్వారా మాట్లాడా? నీకు కనిపించి మాట్లాడా? అడ్డమైన క్వశ్చన్లు వేస్తారు. దేవుని యొక్క మాటలో విన్నవారు, దేవుని యొక్క నడిపింపు ఉన్నవారు వాక్యానుసారంగా బ్రతుకుతారు. ఇదే బండ గుర్తు. ఇక్కడ స్టెఫెన్ చనిపోయే సమయంలో కూడా, మరణ గడియల్లో కూడా యథార్థంగా ఇంకొక మాట ప్రభువును గురించి చెబితే వీళ్ళు భయంకరంగా కొట్టి హింసిస్తారని తెలిసినప్పటికీ అతను దెబ్బలు తిని ఆ యొక్క భయంకరమైన గందరగోళంలో అతను బిక్కుమని ఉంటూ కూడా దేవుని వైపు మాత్రమే చూడడం మొదలుపెట్టాడు. అందుకనే ఆ మరణ గడియలు దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. తండ్రి కుడి పార్శ్వమున యేసు క్రీస్తు వారు నిలబడి ఉండడం గమనించి స్టెఫెన్ అదే మాట మాట్లాడతాడు. అది తట్టుకోలేక నేటి దైవజనులను పిలువబడుతున్న భయంకరమైన పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు కూడా వాస్తవాలను పక్కన పెట్టేసి లేనివి ప్రకటిస్తూ ఈరోజు నిజాన్ని చెప్పేవారి మీద నిందలు వేస్తూ అవమానపరుస్తున్నారు. కానీ స్టెఫెన్ వేటిని పట్టించుకోకుండా కంటికి కనిపించింది మాత్రమే చెప్పాడండి. ఈ మత చాతస్వం కలిగిన వారు వాళ్ళందరూ కూడా అన్యాయంగా స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి కూడా హతసాక్షి అయిన తర్వాత ఆ మరణం అనేది వృధాగా పోదు. అసలు అతని మరణం అనేది వృధా అవ్వదు. ప్రతి రక్తపు బిందువు ద్వారా ఒక సువార్థికుడు, ఒక హతసాక్షి మరొక వ్యక్తి వస్తాడని చెప్పేసి ఒక దైవజనుడు చెప్పినట్టుగాను ఇక్కడ మరొక అద్భుతమైన దైవజనుడు లేవనెత్తబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఆ దైవజనుడు?
సౌలు కాళ్ళ దగ్గర అతని యొక్క వస్త్రాలు, అంటే అతను రాళ్లతో కొట్టి చంపేటప్పుడు, బహుశా అతను రాళ్లతో కొట్టి చంపే సమయంలో ఈ పరిశుద్ధులందరూ, బెళ్ళపు కొట్టే పరిశుద్ధులు ఉన్నారు కదా, మేము చర్చి పెద్దలము, మేము లేదంటే పెద్ద పెద్ద పాదిరులు అని పెద్ద పెద్ద గౌన్లు వేసుకునేవాళ్ళు. అఫ్కోర్స్ గౌన్లు వేసుకునే వాళ్ళని నేను ఏం అనట్లేదండి, ఇక్కడ కేటగిరీ వేషధారుల గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ వీళ్ళ హోదాకి సంబంధించిన పై వస్త్రాలు తీసివేసి మరి హత్య చేయాలి కదా. ఈ హంతకులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ప్రత్యేకమైన గౌన్లు తీసి పక్కన పెట్టి రాళ్లతో కొట్టి చంపిన తర్వాత మరలా వారి యొక్క ప్రత్యేకమైన వస్త్రాలు తీసుకోవడం జరిగింది. ఆ వస్త్రాలు ఎక్కడ పెట్టారు? సౌలు యొక్క కాళ్ళ దగ్గర పెట్టారు. స్టెఫెన్ చనిపోవడాన్ని సౌలు చూశాడు, అతను దానికి సమ్మతం తెలిపాడు. అంటే అతను అప్పటికే ఒక మరి యోధుల్లో లేదంటే ఆ రోమియుడు కాబట్టి అతను ఒక అధికారిగా మనకు కనిపిస్తున్నాడు. అంగీకరించాడు స్టెఫెన్ మరణాన్ని. ఒక వ్యక్తి క్రీస్తు నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవడము తన కళ్ళారా చూశాడండి. క్రీస్తు నిమిత్తము అన్యాయంగా తన ప్రాణాలను కోల్పోవడం చూశాడు. అతను అనుకున్నాడు, అప్పుడు సౌలు అనుకున్నాడు, వీళ్ళందరూ ఆ దేవునికి వీళ్ళు వ్యతిరేకులు, వీరు దైవ ద్రోహులు అని చెప్పేసి సౌలు అనుకున్నాడు. కానీ సత్యమును గ్రహించిన తరువాత అదే మరణం, అదే హతసాక్షి మరణం తనకి కూడా వస్తుందని తెలిసినా సరే స్టెఫెన్ చూపించిన మాదిరి సౌలు బ్రతుకును మార్చేసిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సామాన్యమైన బల్ల పరిచర్య దగ్గర ఉన్న ఒక వ్యక్తి అసాధారణమైన అద్భుత కార్యములు చేస్తూ జ్ఞానాత్మతో నింపబడి అనేకులకు సత్య సువార్తను ప్రకటించడం మాత్రమే కాకుండా మహామహా విఐపీలు అన్న వారికి కూడా సువార్తను ప్రకటించి వారి కోపానికి హతసాక్షిగా కనిపిస్తూ మరొక వ్యక్తి సువార్తికుడిగా మారడానికి, మరొక వ్యక్తి క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించే విధంగా మారడానికి స్టెఫెన్ కారకుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేడు ఖచ్చితంగా మన జీవితాలలో స్టెఫెన్ మాదిరిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. వాక్యానుసారమైన బ్రతుకు మనకు ఉన్నప్పుడు దేవుడు ఆ విధంగా మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు. అందరికీ హతసాక్షి అయ్యే అవకాశం రాదండి, అదొక గొప్ప కృప అంతే. ఆ కృప అందరికీ రాదు. ఒకవేళ గనక ఆ కృప దేవుడు గనక మనకి ఇచ్చినట్లయితే రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. అమ్మ కోసమో, నాన్న కోసమో, తమ్ముడు కోసమో, చెల్లి కోసమో, భర్త కోసమో, లేదంటే భార్య కోసమో, నా బిడ్డల కోసమో, లేదంటే నా తల్లిదండ్రుల కోసమో నేను హతసాక్షి అవ్వను, సువార్త ప్రకటించను అనుకుంటే కాదండి. నిజంగా హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగమును గురించి మనం చెప్పకుండా ఎలా ఉంటామండి? ఆయన గురించి మనం ప్రకటించినప్పుడు మరణమైనా సరే, జీవమైనా సరే ఆయన మనల్ని విడిచిపెట్టడం. స్టెఫెన్కి ఇచ్చిన ప్రత్యక్షత అంత గొప్పదండి. ఆ గొప్ప ప్రత్యక్షత మనలో ఎంతమందికి కలుగుతుందో మనందరికీ తెలియదు. కానీ ఒకవేళ అటువంటి అవకాశం కనుక మనందరికీ కనుక ఇచ్చినట్టయితే మనందరము కూడా సంసిద్ధులముగా ఉందుము కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, నీ ప్రత్యేకమైన కృప మా అందరి మీద ప్రభు మీరు ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా జీవితాలలో మీ రక్షణ ప్రభు పొందుకోవడం చాలా గొప్ప విషయం. మరి మీ రక్షణ మాకు అనుగ్రహించారు, అందుని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నామయ్యా. మరి కేవలం 2 అధ్యాయాల ద్వారా ప్రభువా పరిచయమైన ఈ యొక్క స్టెఫెన్ యొక్క జీవితమును ప్రభువా మేము మాదిరిగా తీసుకుంటున్నాం ప్రభువా. ఎంతో గొప్ప సాక్ష్యము కలిగిన స్టెఫెన్ వంటి రోషము కలిగిన క్రైస్తవ జీవితం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ కొరకు నీ ప్రాణత్యాగమును గురించి అనేకులకు ప్రకటించే విషయంలో ప్రభువా మరణమైనా సరే మేము వెనుదిరగని సైనికుల వలె ప్రభువు మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. క్రీస్తును పోలి మేమందరము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభు కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. హతసాక్షులయ్యే ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. అంతటి విశ్వాసముతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుతున్నాము తండ్రి. దేవానికి మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక. నీ అభిషేకం మా మీద అందరి మీద ఉండాలి నాయన. నిన్ను గూర్చి స్వార్థ ప్రకటించడానికి కూడా మాకు అర్హత ఉండాలి నాయన. అట్టి బలమైన విశ్వాసంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఒక చిన్న సామాన్యమైన బల్ల పరిచర్య దగ్గర నుండి నీ ఆత్మ
అనుభవం ఖచ్చితంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఘనమైన నీ పరిచర్య చేయడానికి ప్రభువా ఇదిగో మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ప్రభువా నీ వాక్యము ప్రభువా ఎవరైతే విని హృదయంలో నొచ్చుకుంటూ తండ్రి ఇదిగో ఎవరెవరైతే స్టెఫెన్ వలె జీవించాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా మీ యొక్క బలమైన ఆయుధముగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే మహిమ కలుగును గాక. ఇంకా రక్షణ లేని ఆత్మలు అనేకమైనవి నశించిపోతున్నాయి అయ్యా, మా చుట్టూ కనిపిస్తున్నాయి ప్రభువా. ఆ నశించిపోతున్న ఆత్మలకు ప్రభువా రక్షణ భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. వారి విషయంలో ప్రభు మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. పేరు పేరున ప్రభు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ నీ వాక్యం విషయంలో తండ్రి హృదయపూర్వకంగా వాక్యమును అంగీకరించిన వారి జీవితంలో గొప్ప మేలుతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మ సంబంధమైన విషయంలో మీరు ఆశీర్వదించి, ఆర్థిక సంబంధమైన విషయంలో ప్రభు మీరు బలపరచి, అభివృద్ధిని కలిగించి ప్రభువా మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని ప్రభు ఇక్కడ పేరు పేరున దీవించి ఆశీర్వదించి వాడుకోమని, సర్వ సృష్టికి ప్రభువ సువార్త ప్రకటించే విషయంలో మమ్మల్ని కూడా పాలి భాగస్తులుగా చేయమని, మహిమ ఘనత ప్రభావం ఎల్లప్పుడూ మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము మనకు సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలు.